నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టారు. విద్యారంగాన్ని తొక్కేసిన చంద్రబాబు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని, నారాయణ చైతన్యుల కోసం ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేశాడన్నారు. జగన్ సీఎంగా విద్యారంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, దేశంలో ఎక్కడా లేని సౌకర్యాలు కల్పించారన్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేశారు. లోకేష్, పవన్ కళ్యాణ్లు కూడా స్కూల్స్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యా దీవెన సకాలంలో తల్లుల అకౌంట్లో వేశాం. యూనిఫామ్, బుక్స్ అన్నీ జగనన్నే ఇచ్చారు. మూడో దశ నాడు నేడు కూడా పూర్తి అయ్యి ఉంటే అన్ని స్కూల్స్ బాగయ్యేవి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది కూడా జగనే అన్నారు. వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. గతంలో వైఎస్ రాజశేఖర గారు కానీ, తర్వాత మొన్నటికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యారంగాన్ని పైన, వైద్య రంగాన్ని పైన, వ్యవసాయ రంగాన్ని పైన ఫోకస్గా పనిచేసిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2019 నుంచి 24 వరకు కూడా విద్యారంగాన్ని అంత బాగా అభివృద్ధి చేసిన ఘనత ఇది ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి అన్నమాట. ఈ రాష్ట్రంలో అంత బాగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయగలిగింది. అన్ని రకాలైన ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. సో విద్యారంగంలో చిన్న చిన్న లోపాలన్నీ కూడా సరిదిద్దే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఆ వ్యవస్థనే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేసే కార్యక్రమం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించే కార్యక్రమం అంతా కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ లేని పరిస్థితి అన్నమాట. 5 ఏళ్ల కాలంలో దాదాపు 16-17 వేల కోట్ల రూపాయలతోటి దాదాపు ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో 45,000 స్కూళ్లను, హాస్టల్స్ను అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంతేందుకు ముందు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో నారా లోకేష్ గారు అయితేనేమి, తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా స్కూళ్ళు పోయి విజిట్ చేసి ఆశ్చర్యపోయిన పరిస్థితి అన్నమాట. అక్కడ ఫర్నిచర్ అయితేనేమి, తర్వాత స్కూల్స్లో కొత్తగా రూమ్స్ అయితేనేమి, దాని తర్వాత లైబ్రరీస్ అయితేనేమి, దానికి కావాల్సిన అన్ని రకాలైన ఫెసిలిటీ ఇచ్చి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే పిల్లలకు సంబంధించి విద్యాకాలకు ఇచ్చే పరిస్థితి అన్నమాట. గతంలో కూడా అంటే దీనికి సంబంధించిన పిల్లలకు సంబంధించి ఈ యూనిఫామ్స్ 1వ ఇచ్చేవాళ్ళు, అది కూడా కొలతలు కూడా సరిగా ఉన్న పరిస్థితి లేదు. షూస్ కూడా వాళ్ళకు సరిపోయే షూస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అదే కాకోకుండా వాళ్ళకు ఈ బుక్స్ కూడా వాళ్ళు ఎప్పుడో అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యేది 1 నెల అయితే వాళ్ళు ఎప్పుడో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో ఇచ్చిన పరిస్థితి కూడా మనం చాలా చూసామన్నమాట. అంటే అది నామకే వాస్తే వాళ్ళకి ఇచ్చే పని అన్నమాట. అంటే ఇవ్వాలి కాబట్టి ఇస్తామని చెప్పేసి ఇచ్చిన పరిస్థితే తప్ప వాళ్ళకు నిజంగా ఉపయోగపడాలి అన్న పరిస్థితే లేదన్నమాట. సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ భారం కాకూడదు అన్న ఉద్దేశంతో అమ్మఒడి ఇవ్వడమే కాకుండా విద్యా దీవెన, విద్యా కానుక అన్నీ ఇచ్చి వాళ్ళకు అన్ని రకాలైన ఫెసిలిటీ ఇచ్చి, ఎందుకంటే పిల్లలు కూడా సంపాదిస్తే కానీ వాళ్ళ కుటుంబాలు జరిగిన పరిస్థితి అన్నమాట. అందుకోసమే డ్రాప్ అవుట్స్. ఇప్పుడు 10th క్లాస్ ఉంది, 10th క్లాస్ వచ్చేపాటికి దాదాపు 70% డ్రాప్ అవుట్స్ ఉన్న పరిస్థితి అన్నమాట. ఇంటర్మీడియట్ వచ్చేపాటికి దాదాపు ఇంకొక 50-60% డ్రాప్ అవుట్ అయిన పరిస్థితి అన్నమాట. గతంలో అటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి దాన్ని అన్ని రకాలైన ఫెసిలిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి అన్నమాట. అన్ని స్కూళ్ళు 45,000 స్కూళ్ళు, మిగతా 3rd ఫేజ్లో కూడా పూర్తి అయిపోయింటే మొత్తం విద్యా వ్యవస్థనే మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని స్కూళ్ళను అభివృద్ధి చేసిన పరిస్థితి కనపడింది అన్నమాట. సో అదే కాకుండా వాళ్ళకి అన్ని రకాలైన బుక్కులు, అదే కాకుండా 2 లాంగ్వేజెస్ అంటే ఒకటేసారి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమో అని వాళ్ళకు బైలాంగ్వేజ్
ఇది ఫెసిలిటీ కల్పించిన కార్యక్రమం అన్నమాట. అంటే ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, ఒక పేజీలో తెలుగు ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకు ఈ బాగా అర్థమయ్యే విధంగా ఉండడమే కాకుండా టీచర్లను బాగా ట్రైన్ చేసి అన్ని రకాలుగా సబ్జెక్ట్ టీచర్లు పెట్టి, నాకు తెలిసి 3వ తరగతిలోనే సబ్జెక్ట్ టీచర్ వచ్చిన పరిస్థితి మామూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉండదు. అందరినీ ఒకటే చోట కూర్చోబెట్టి అన్ని క్లాసులు ఒకటే టీచరు చెప్పిన పరిస్థితి మనం గతంలో అంతా కూడా చూసిన పరిస్థితి అన్నమాట. అటువంటి దాన్ని మార్చి సబ్జెక్ట్ టీచర్ను పెట్టి ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ను పెట్టి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే భవిష్యత్తే పిల్లలది. సో వాళ్ళ భవిష్యత్తును ఖచ్చితంగా మనం కాంక్షించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చిత్తశుద్ధిగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. సో అందుకోసమే ఇన్ని రకాలైన ఫెసిలిటీస్ కరోనా వచ్చి కష్టకాలం వచ్చినా కూడా వాళ్ళను అన్ని రకాలుగా ఆ విద్యారంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సో అన్ని రకాలైన ఫెసిలిటీస్, సో స్కూళ్ళు, అన్ని రూములు, తర్వాత కాంపౌండ్ వాల్స్ లేని చోట కాంపౌండ్ వాల్స్, హాస్టల్ లేని చోట హాస్టల్స్ అన్నీ ఇవ్వడమే కాకపోకుండా వాళ్ళకి అన్ని రకాలైన లైబ్రరీ అయితేనేమి, ల్యాబ్లు అయితేనేమి అన్ని రకాలైన ఫెసిలిటీ కల్పించడమే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ కూడా వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేసి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఎక్కడైనా ఫారిన్ పోయినా ఇంకోటి పోయినా వాళ్ళకు వెనకబడి ఉండకూడదు మన పిల్లలు అని చెప్పేసి సుదీర్ఘంగా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం జరిగింది, అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న గ్రామానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఫారిన్ పోయి